అమరావతి ప్రాంతంలో రైతులకు భూములు ఇస్తామని చెప్పి 7 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వార్థం కోసం తన వర్గీయులకు న్యాయం చేసేందుకు అమరావతిలో భూ దోపిడీకి పాల్పడుతూ ఉంటే దానిని వైసీపీ అధినేత జగన్ అడ్డుకుంటున్నారన్నారు. అందుకే మావిగన్ అనే ప్రతిపాదన తీసుకొచ్చారన్నారు. మేధావులు దీని గురించి ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. కేవలం 75,000 మంది ఉన్న అమరావతి ప్రాంతంలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారన్నారు. ఈ భారాన్నంతా 13 జిల్లాల వారు ఎందుకు భరించాలని ప్రశ్నించారు. అందుకే జగన్ అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారన్నారు. ఇటు రాప్తాడు నియోజకవర్గంలో పేరూరు డ్యామ్ కు తురకలాపట్నం నుంచి నీరు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆ విధంగా చేయలేదన్నారు. కర్ణాటక ప్రాంతం వారు అడ్డుకుంటున్నారన్న ఉద్దేశంతో 2 ఏళ్ల పాటు పేరూరు డ్యామ్ కు నీరు తీసుకురాలేకపోయారన్నారు. ఇప్పటి వరకు పేరూరు జలాశయంకు 1 రూపాయి కూడా నిధులు తీసుకురాకుండా షో చేస్తున్నారని విమర్శలు చేశారు. రాప్తాడు, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఏకంగా 22 నెలల్లోనే 1,000 కోట్ల రూపాయలతో ఇసుక దోపిడీ జరిగిందన్నారు. ప్రజలు వీటన్నింటినీ చూస్తూ మౌనంగా ఉన్నారనుకోవద్దని, ఖచ్చితంగా తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ఆంధ్రనివాని కర్నూలు, అనంతపురం జిల్లాలకు పరిమితం చేయడం, పేరూరు డ్యాంకు తురకలాపట్నం నుంచి నీరు విడుదల చేయాలన్న అంశాలపై 2 జిల్లా కలెక్టర్లను కలవబోతున్నట్లు ప్రకాష్ రెడ్డి చెప్పారు. మరి ఈరోజు మా జగన్ గారు, అయ్యా మీరు అమరావతి నిర్మించడానికి మేము వ్యతిరేకం కాదు అని చెప్తూనే మీరు అందులో చేస్తున్న దోపిడీకి వ్యతిరేకము, కేంద్రీకృత అభివృద్ధి విధానానికి వ్యతిరేకము, మీరు 13 జిల్లాలను కలుపుకోరు సరి, విశాఖపట్నాన్ని అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కూడా ఒప్పుకోరు సరే, కనీసము మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి కార్పొరేషన్స్ మచిలీపట్నము, విజయవాడ, గుంటూరునైనా కలుపుకొని ఒక కారిడార్ని ఏర్పాటు చేసుకొని, అమరావతితో సహా ఒక కారిడార్ని ఏర్పాటు చేసుకొని అతి తక్కువ ఖర్చుతో 10 నుంచి 20 వేల కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం పూర్తి చేయొచ్చు కదా. దీనివల్ల దాదాపుగా మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు కలిపి దాదాపుగా 1 కోటి జనాభా ఉన్నటువంటి ప్రాంతం, 1 కోటి జనాభా ఉన్నటువంటి ప్రాంతం ఒక మెట్రోపాలిటన్ సిటీకి, ఒక హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీకి దీటుగా మనం రాజధాని తయారు చేసుకోవచ్చు. ఈరోజు రాజధానులుగా ఉన్నటువంటి ముంబై 2.5 కోటి జనాభా, చెన్నై 1.5 కోటి జనాభా, హైదరాబాదు 1.25 కోటి జనాభా. మరి 70,000 జనాభా ఉన్న అమరావతి ప్రాంతంలోని 28 గ్రామాల్లో నువ్వు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నావు. మళ్ళీ 2వ దశ కోసం భూ సమీకరణకు పోతున్నావు, రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నావు. మరి దానికి మళ్ళీ ఇంకొక 1,00,000 కోట్లు అప్పు చేస్తానంటున్నావు. మరి ఈ అప్పులన్నీ మేమందరం కూడా 13 జిల్లాల వాళ్ళు ఎందుకు కట్టాలా? నీవు మీ బినామీలు భూములు కొన్నటువంటి ప్రాంతంలో మీరు రాష్ట్ర సంపదనంతా తీసుకొని అక్కడ ఖర్చు పెట్టేటప్పుడు మేము 13 జిల్లాల ప్రజలు ఈ అప్పులు మేము ఎందుకు కట్టాలా, మేము పన్నులు ఎందుకు చెల్లించాలా, మాకు ఏంటి లాభము? మేము ఆ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. ఇప్పుడైనా కానీ జగన్ గారి ప్రతిపాదనను మేధావులు, విద్యావంతులు అందరూ కూడా ఆలోచన చేయండి. ఖర్చు తగ్గించండి. విస్తృతమైనటువంటి ప్రాంతాలలో, అంటే మీకు ఆ ప్రాంతం అంతా కలిపి ఆ 3 నగరాలను కలిపి రాజధాని ఏర్పాటు చేయండి అంటా ఉన్నారు. అదేవిధంగా అమరావతికి మీరు ఇచ్చినటువంటి ప్రాధాన్యతనే రాయలసీమ ప్రాజెక్టులకు కూడా ఇమ్మని మేము డిమాండ్ చేస్తున్నాం. అమరావతికి మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏదైతే ప్రాధాన్యతనిచ్చారో, మీరు డబ్బులు కేటాయిస్తా ఉన్నారో, అదే ప్రాధాన్యతను మాకు కూడా ఇవ్వండి. మేము కూడా మనుషులమే కదా. రాయలసీమ ప్రాంత రైతాంగం ఇబ్బందుల్లో ఉంది. మీరు ఈ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో కనీసం ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అంద్రినీవా ప్రాజెక్టు పూర్తి అవుతుంది, హెచ్ఎల్సి మోడర్నైజేషన్ పూర్తి అవుతుంది. ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్క ఎకరాన్ని సాగునీటి కల్పన చేయొచ్చు. మరి వీటిపైన మీ దృష్టి ఎందుకు లేదు? ఇది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇన్ని రోజులుగా మీరు ఏం చెప్పినా వినుకుంటా వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. జగన్ గారు ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, నిజంగా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు ఏ 45 టీఎంసీలు అయితే పోలవరం
డైవర్షన్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎగువ ప్రాంతాలకు కేటాయించుకునే అవకాశం ఉందో ఆ 45 టీఎంసీలను హంద్రినీవా, గాలేరు నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు కేటాయింపులు చేయించండి. దీనికి డబ్బు ఖర్చు ఏమీ కాదు. అవకాశం ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే, రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే, గ్రేటర్ రాయలసీమ పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ 45 టీఎంసీలు ఏదైతే మహారాష్ట్ర, కర్ణాటక వాడుకోగా మిగిలినటువంటి డైవర్షన్ వాటర్ ఏదైతే ఉందో వాటిని అలొకేషన్ పూర్తి చేయించండి. హంద్రినీవా విస్తరణకు టెండర్లు పిలిచారో ఆ పనులు పూర్తి చేయాలి. 120 రోజుల్లో 63 టీఎంసీలు తెచ్చేటువంటి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. 63 టీఎంసీలు అనంతపురం, కర్నూలు జిల్లాలకే పరిమితం చేయాలి. ఇవన్నీ కూడా మీరు పేపర్ మీద చేసుకోగలిగేటువంటి కార్యక్రమాలు. మీరు మహా అయితే ఒక 1500-2000 కోట్లు మీకు గాలేరు నగరి, హంద్రినీవా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టు మీరు కేటాయిస్తే జరిగేటువంటి మేలు మా ప్రాంతానికి. ఇవైనా కనీసం పూర్తి చేయండి. పిల్ల కాలువల నిర్మాణం పూర్తి చేయండి. ఏ ప్రాజెక్టు తన లక్ష్యాన్ని సాధించినట్లు కాదు. పిల్ల కాలువల నిర్మాణం పూర్తి చేసి భూములకు నీళ్ళు ఇవ్వండి. అటువంటి కార్యక్రమం మీరు చేయకోకుండా హంద్రినీవా కాలువ లైనింగ్ చేశారు. కుప్పంకు నీళ్లు తీసుకొని పోవడానికి మా కడుపు కొడతా, మా నోర్లు ఎండబెడతా, ఈ ప్రాంత రైతాంగానికి తీరని శాపాన్ని శోకాన్ని మిగిలిస్తూ మీరు చేసిన హంద్రినీవా కాలువ లైనింగ్ వల్ల ఈరోజు బోర్లు ఎండిపోయిన ఈ కాలువ దిగువన ఆ రోజు నెత్తి నోరు కొట్టుకొని చెప్పినాం, అయ్యా హంద్రినీవా కాలువ లైనింగ్ ఇప్పుడు చేయకూడదు, పిల్ల కాలువల నిర్మాణం చేసిన తర్వాత చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేదానికి మాత్రమే లైనింగ్ చేస్తారు. ఇది ప్రొసీజరు. మీరు ముందుగానే మీ అహము సాటిస్ఫై చేసుకోవడానికి, కుప్పంకు నేను 3 నెలల్లో నీళ్లు తెస్తానని మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడానికి దాదాపు ఈ 4 జిల్లాలను మీరు ఎండబెట్టేటువంటి కార్యక్రమం చేశారు. ఇది తప్పు. ఇప్పుడైనా క్షమాపణలు చెప్పి పిల్ల కాలువల నిర్మాణాన్ని వెంటనే చేపట్టండి. ఈరోజు రైతాంగం హంద్రినీవా కాలువ కింద రైతాంగానికి నష్టపరిహారం చెల్లించండి. బోర్లు ఎండిపోయినా, పంటలు ఎండిపోయినా, పంటలు పెట్టుకోలేనటువంటి ఈ ప్రాంత రైతులకు వెంటనే పంటల బీమా వర్తింపజేయండి, ఇన్పుట్ సబ్సిడీ వర్తింపజేయండి. 3 సంవత్సరాల నీళ్ళు వచ్చినాయి. జగన్ గారి ఆశీస్సులతో ఆయన జీవో ఇచ్చారు. పేరూరు డ్యామ్కు 1 టీఎంసీ వాటర్ అలొకేషన్ చేస్తూ జీవో ఇచ్చారు. నీళ్లు తీసుకొచ్చినాం. కాలువని అందులో పెన్నా నదిలో కాలువ నిర్మాణం చేస్తూ నీళ్లు తీసుకొచ్చినాం. మరి ఈరోజు కర్ణాటక వాళ్ళు అడ్డుకుంటారన్న పరిటాల సునీతే ఈరోజు పేరూరు డ్యామ్కు నీళ్లు రాకుండా అడ్డుకుంటాంది. ఇది రొద్దం మండల ప్రాంతం కానీ, కమ్మదూరు మండలం ప్రాంతం కానీ, నాగలమడక హోబ్లీ కానీ, రామగిరి కానీ, కనగానపల్లి మండలాలు కానీ, ఆత్మకూరు మండలంలో కానీ ఎవరిని అడిగినా చెప్తారు, పేరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండి 52 టీఎంసీల నీళ్లను ఈ సంవత్సరం తీసుకొని వచ్చినామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో 1 టీఎంసీ నీళ్ళని ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారా? మనసు రాకనా? లేదా పేరూరు డ్యాము ఆయకట్టుదారులపైన ద్వేషం పెంచుకున్నా? లేదా పేరూరు డ్యాంకు నీళ్ళు ఇస్తే ప్రకాష్ రెడ్డి వాదనకు బలం చేకూరుతుందనా? మరి పరిటాల సునీతమ్మ, మీ పొలంలో నర్సంపల్లిలో కూడా బోర్ ఎండిపోతే నీ కొడుకు మొన్న బోర్ వేయించుకున్నాడు. నీ పంచాయతీలో, నసనకోట పంచాయతీలో కూడా బోర్లు ఎండిపోయినాయి. పేరూరు గ్రామంలో మంచినీళ్లకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు జనం, తాగునీరికి. నువ్వు చిలక పలుకులు చెప్పడంలో నీకు నువ్వే సాటి. ఇక్కడ రైతులు స్ప్రింక్లర్ల ద్వారా సేద్యం చేసుకుంటారు. ఒక్కొక్కరికి 15 చిలకలు 20 చిలకలు నీళ్ళు ఎగిరేటి. ఆ స్ప్రింక్లర్లను దాన్ని చిలకలు అంటారు. ఈరోజు ఆ 15 చిలకల నీళ్ళు ఎగిరేటువంటి పొలంలో 3 చిలకలు 4 చిలకలు ఎగురుతున్నాయి. తల్లి, నువ్వేం చెప్తున్నావు? చిలక పలుకులు. మీ ఆయన వర్ధంతికి ఈ కాలువ ఏదైతే నిర్మాణంలో ఉందో జీడిపల్లి నుంచి పేరూరు డ్యామ్ కాలువ, అది పూర్తి చేస్తాం, నీళ్ళు ఇస్తామని చెప్తున్నావు. ఎవరికి చెప్తావు నువ్వు కథలు? ఇంతవరకు భూసేకరణకు కావాల్సిన 150 కోట్ల రూపాయలు నువ్వు 1 రూపాయి తీసుకొచ్చినావా? 1 రూపాయి నువ్వు తీసుకొచ్చినావా?
పోనీ కాంట్రాక్టర్కి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ₹1 నువ్వు తీసుకొచ్చినావా? ఆ శిలాఫలకం వేసుకున్నావు, డబ్బా కొట్టుకుంటున్నావు. ఆ రోజు నుంచి నువ్వు ఓడిపోయినావు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన 19లో నేనేమి ఈ ఈ కాలువ అనవసరమని ఆపలే. పనులు శరవేగంగా జరిపించినాం. నువ్వు ఏదైతే కాంట్రాక్టర్ని తీసుకొచ్చినావో మెగా కంపెనీని, వాళ్ళను కొనసాగించి శరవేగంగా పనులు చేయించి 60% పైన పనులు పూర్తి చేయించినాం. 60% పైన పనులు పూర్తి చేయించినాం. 52 కిలోమీటర్లకు గాను ఇంకా 12 కిలోమీటర్లు మాత్రమే మట్టి పని తవ్వకాలు పెండింగ్ ఉన్నాయి. అంటే దాదాపు 80% మట్టి పని పూర్తి చేయించినాం. 110 స్ట్రక్చర్లకు గాను దాదాపుగా 50 స్ట్రక్చర్ల నిర్మాణం పూర్తి చేయించినాం. నేను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 170 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించినాం. పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగానే 2024 ఎన్నికల లోపే మళ్ళీ ఈ కాలువ ద్వారా కూడా నీళ్లు తీసుకొస్తాడనేసి భయపడి నువ్వు ఆ మెగా కంపెనీ వాళ్ళని బెదిరించినావు. పనులు ఆపండి, చేయొద్దండి, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాక చేద్దాం. వాళ్ళు పారిపోయినారు. ఆ రోజు ఆ పనులు ఆపినావు. ఈరోజు పేరూరు డ్యాంకి వచ్చే నీళ్ళని ఆపుతున్నావు. మళ్ళీ ఇప్పుడు మీ కాంట్రాక్టర్ మళ్ళీ వచ్చి ఈరోజు పనులు మొదలు పెట్టినాడు. ఇంకా 40% పనులు చేసేదంటే ఈరోజుకి ₹1 బిల్లీలే. రైతులకు నువ్వు ఎప్పుడో 2018లో ధరలు నిర్ణయించినావు. వాళ్ళు కోర్టుకు పోయినారు కొంతమంది, మాకు డబ్బులు ఇవ్వకుండా పని చేయొద్దని. మళ్ళీ కాలువ నిర్మాణం పూర్తి చేయాలా, దాంతోపాటు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలా, దాంతోపాటు రైతులకు బిల్లులు ఇవ్వాలంటే దాదాపుగా ఈ రోజుకి 300 కోట్ల రూపాయల అవసరం ఉంది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే. ఎప్పుడు చేస్తావు? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇప్పుడు దాదాపు 2018 నుంచి 26 8 సంవత్సరాల్లో 170 కోట్లు 180 కోట్లు ఖర్చు పెట్టామంటే సంవత్సరానికి 20 నుంచి 22 23 కోట్లు ఖర్చు పెడితే ఇంకా నీకు 300 కోట్ల రూపాయలంటే ఇంకా 10 సంవత్సరాలు కావాలి. ఇంకా 10 సంవత్సరాలు కావాలా? ఎప్పుడు చేస్తావు? నువ్వు చేయలే. 14 19లో మేము నీళ్ళు ఇచ్చినాం. ఇప్పటికైనా కళ్ళు తెరచమని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరుసు. అహంభావంతో మూసుకుపోయినటువంటి నీ కళ్ళను తెరిచి రైతుల కష్టాలు చూడు. ఎండిపోయినటువంటి రైతుల పొట్టలు చూడు.